అందరికీ నమస్కారం. మీ యోగా గురు అరవింద్. మనము కంటిన్యూగా కొన్ని ఎపిసోడ్లో చూస్తూ వస్తున్నాం. కొన్ని ఆసనాలు నేర్చుకున్నాం, సూక్ష్మ వ్యాయామాలు నేర్చుకున్నాం, సూర్య నమస్కారాలు నేర్చుకున్నాం. ఇంతకుముందు కొద్దిగా కాన్స్టిపేషన్ గురించి కూడా నేర్చుకున్నాం. ఈరోజు అందరికీ ఉన్న సమస్య పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయి ఉంటుంది, ఒబేసిటీ. అది తగ్గడానికి సంబంధించిన కొన్ని ఆసనాలు చూద్దాం. మన పొట్ట చుట్టూ మనం రోజు కూర్చొని ఉండడం, రెగ్యులర్గా ఒబేసిటీ చాలా రకాలైన వ్యాధులకు సంబంధించి వస్తుంది. మనకి ఎలా ఉంటుంది, ఒబేసిటీ ఎక్కువగా కావడం వల్ల మన హైట్కి కావాల్సిన దానికంటే బరువు ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రెషర్ పూల్గా జరగడం వల్ల హై బీపీ వస్తుంది. ఇంకొకటి, దీనివల్ల ఒబేసిటీ వల్ల డయాబెటీస్ పెరుగుతుంది. ఇంకా చాలా రకాలు హార్ట్ ప్రాబ్లం వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలాంటి రకరకాలైన ఇబ్బందులు వస్తున్నాయి. ఈరోజు ఒక 5-6 ఆసనాలు రోజు ఒక 15 నుంచి 20 నిమిషాలు మనం చెప్పిన సూక్ష్మ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు చేసి ఈ ఆసనాలు చేస్తే పొట్ట చుట్టూన్న కొవ్వు మొత్తం తగ్గిపోతుంది. ఎంత కొవ్వున్నా తగ్గిపోతుంది. చూడండి, ఒక 10 డేస్లో మీరు ఆ చేంజ్ చూస్తారు. అదే కంటిన్యూ ఒక 3 మంత్స్ చేస్తే మీ పొట్ట సుందరంగా తయారవుతుంది. చూడడానికి మంచిగా ఫ్యాట్ లేకుండా సైడ్లో, ముందు, చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. ఆ ఆసనాలను మనం చూద్దాం. ఇప్పుడు మనందరం మన భాను విరాట్ చేసి చూపిస్తాడు. ఓకే అండి, నమస్కారం. మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు కొన్ని పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడానికి సంబంధించిన ఆసనాలు చూద్దాం. సో ముందుగా దండాసనంలోకి రండి. రెండు కాళ్ళ మధ్యలో గ్యాప్. ఫస్ట్ ఇటు సైడ్ తిరుగు. గత్యాత్మక మేరుదండాసన. కొంచెం గత్యాత్మక మేరుదండాసన అంటారు దీన్ని. గత్యాత్మక మేరుదండాసన అంటారు. మేరుదండం అంటే స్పైనల్ కార్డ్. దీనికి ఇంకో పేరు మన కటి సౌందర్యాసన. కటి సౌందర్యం అంటే, కటి అంటే నడుము. ఇది చేయడం వల్ల కటి సౌందర్యంగా, సుందరంగా, ఎక్కడ ఫ్యాట్ లేకుండా తయారవుతుంది. సో చూడండి, ఫస్ట్ 2 చేతులు పైకి తీసుకోండి. బ్రీత్ అవుట్ చేస్తూ, ఎక్సెల్ చేస్తూ రైట్కి తిరగండి. చెయ్యి అలా వెనక్కి పెట్టి వెనక సైడ్ ఉన్న చెయ్యి బొటన వేలిని చూడాలి, ముందుకి వంగకూడదు. బ్రీత్ ఇన్ సెంటర్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ సెంటర్ అండ్ బ్రీత్ అవుట్. ఇలా కొద్దిగా స్పీడ్గా చేయాలి. గత్యాత్మక మేరుదండం. 1 2 3. చూడండి, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది. 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఈ గత్యాత్మక మేరుదండాసన ఇలా చేస్తే పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆసనం 10-20 కౌంట్ చేయడం వల్ల కాదు, కానీ నిదానంగా వీక్లీ గ్రాడ్యువల్గా కౌంట్ పెంచుతూ మీరు కనీసం 100 నుంచి 200 చేయడానికి ట్రై చేసి చూడండి. పొట్ట చుట్టున్న కొవ్వంతా కరిగిపోతుంది. దీని పేరే కటి సౌందర్యాసన. నడుము సౌందర్యంగా తయారవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము చక్కీ చాలనాసన. సో ఈ ఆసనాలు చేయడం వల్ల ఆడవారికి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, గైనకాలజీ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ రాకుండా ఉంటాయి. చూడండి, చక్కీ చాలనాసన. 2 చేతులు ముందుకు తీసుకోండి. నిదానంగా ముందుకు రండి. ఇట్లా రౌండ్ చక్కీ చాలన. ఇంతకుముందు పిండి విసిరేవాళ్ళు. ఇలా చేయడం వల్ల పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చూస్తాం కదా, ఆడవారికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండేవి కావు. 2 3 అలా ఒక 25-30 చేయాలి ఒక సైడ్. ఫస్ట్లో చాలా కొద్దిగా కష్టం అవుతుంది. నెక్స్ట్ సైడ్, అదర్ సైడ్ రిపీట్ చేయాలి. గాలి వదులుతూ ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందుకి, ఇంకా వెనక్కి. మోచేతుల్లో బెండ్ ఉండకూడదు. చూడండి, పొట్ట చుట్టూ అంతా ఎంత వెయిట్ పడుతుందో. చూడడానికి చిన్న ఆసనాలే. దీన్ని మనం బీహార్ యోగా స్కూల్లో పవన్ ముక్తాసన సిరీస్ 3 అంటారు. సో రిలాక్స్. ఇది చేయడం వల్ల మన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది. ఇలా చేయండి. రోజుకు ఒక 25 నుంచి 50 సార్లు చేయడం. అంటే ఫస్ట్లోనే మీరు కౌంట్ ఎక్కువగా పెంచితే మన బాడీ మజిల్స్లో పెయిన్స్ రావడం, ఎక్కడెక్కడో మన కదలని మజిల్స్ పట్టుకోవడం, ఇలాంటి ఇబ్బందులు వచ్చి మీరు పూర్తిగా మానేస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఇంతకుముందు ఉన్న కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చూసి అవి చేసి, దాని తర్వాత సూర్య నమస్కారాలు ఇవి చేయండి. ఖచ్చితంగా మీలో బాడీ వెయిట్ తగ్గుతుంది. ఈ వెయిట్ తగ్గడానికి కావాల్సిన డైట్ గురించి కూడా మేము చెప్తాం. మీరు చూడండి, 21 డేస్లో 5 kgs ఈజీగా తగ్గిపోతారు. ఆ డైట్ కూడా చెప్తాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. సో నెక్స్ట్ నౌక సంచాలనాసన. 2 కాళ్ళ దగ్గర తీసుకోండి.
నౌక సంచాలన, రోయింగ్ బోట్. నౌక సంచాలన అంటే పడవ నడపడం, నౌక అంటే రోయింగ్ బోట్. చూడండి, బ్రీత్ ఇన్ చేస్తూ చేతుల పైకి, 1 2 3, ఇలా 30 to 40 టైమ్స్. చూడండి, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది, బ్యాక్ సైడ్ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది, సైడ్లో ఉన్న తగ్గిపోతుంది, వేస్ట్ సైడ్ బాగా తగ్గుతుంది. 4, చాలామంది ఇబ్బంది పడుతుంటారు, మనకు చాలా టీవీల్లో యాడ్స్ ఇస్తారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, ఆరోగ్యంగా అవుతారు. మళ్ళీ డైజెషన్ సిస్టమ్ రివర్స్, సేమ్ ఇలా చేసిన తర్వాత రివర్స్. ఇలా ఒక 25-50 టైమ్స్. దీన్ని నౌక సంచాలనాసన అంటారు. ఇవన్నీ కొద్దిగా స్పీడ్గా డైనమిక్ ఆసనాస్ ఉంటాయి. ఇవి డైనమిక్గా చేయడం వల్ల మన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, ఒబెసిటీ ప్రాబ్లం తగ్గుతుంది. ఇంకొంచెం ముందుకు జరగండి. ఇప్పుడు చూడండి, దీంట్లో కొంచెం కొన్ని రోజులు మీరు చేసిన తర్వాత దీంట్లో కొంచెం అడ్వాన్స్ లెవెల్ బాగా అసలు చూడండి, ఇది చేస్తే అసలు పొట్ట చుట్టూ తగ్గి 6 ప్యాక్స్ కూడా వస్తాయి. 1, చలో 1, మొత్తం వెనక్కి వెళ్ళాలి, వెరీ గుడ్. 2, చూడండి, 3, కాళ్ళు పైకి లేపకూడదు, వెరీ గుడ్. 4 and 5, రివర్స్. ఇలా 25 to 50 టైమ్స్ చేయడం వల్ల చేసి చూడండి, మీరు ఒక 15-20 డేస్ చేసి చూడండి, మీ పొట్ట చుట్టూ తగ్గిపోతుంది, మీరు వేసుకునే ప్యాంట్లు, మీ డ్రెస్లు అన్నీ లూజ్గా అవుతాయి, నడుము దగ్గర. రిలాక్స్. నో, ఇలా చేస్తూ అలానే వెనక్కి పడుకోండి. పాదోత్తానాసన. మామూలుగా ఆసనం అనేది స్థిరం సుఖంగా చేస్తాం. ఇప్పుడు మనం వెయిట్ తగ్గడానికి కాబట్టి డైనమిక్ ఆసనాస్ చేయడం వల్ల మనలో మెటబాలిజం బాగా పెరగడం, మన ఫ్యాట్లో పైన వెయిట్ పడడం, ఇది మెల్లిగా తరగడం తగ్గుతుంది. నో, ఇప్పుడు సింగిల్ లెగ్ పైకెత్తాలి. బ్రీత్ ఇన్ రైట్ లెగ్ 90 degrees, బ్రీత్ అవుట్, ఇనలేషన్ లెఫ్ట్ లెగ్ పైకి, ఎగ్జేల్ డౌన్. ఇప్పుడు కొంచెం స్పీడ్గా చేయాలి, కొంచెం 1 feet హైట్, 2 కాళ్ళు పైకి పెట్టండి. నో, 1, ఒక్కొక్కటి 2 legs చేయాలి, స్లోలీ డౌన్. ఇప్పుడు ఇంకొంచెం కిందికి దించండి, ఇంకా దించండి, కొంచెం కింద పెట్టండి. ఇప్పుడు 2 legs ఆల్టర్నేట్ లెగ్స్ పైకి కిందికి చేయాలి. 1 leg లెఫ్ట్, 1, స్పీడ్గా, 1 2 3 4. పొత్తి కడుపు పైన బాగా వెయిట్ పడుతుంది, లోయర్ అబ్డమన్ బాగా పెరుగుతుంది. ఇలా చేయడం, ఇది ఒక 25 to 50 చేసి చూడండి మీరు. నో, రిలాక్స్. సో సైక్లింగ్ అంటారు, పాద చక్రాసన, చక్రం, సైక్లింగ్ విత్ రైట్ లెగ్. బ్రీత్ ఇన్, కాలు స్ట్రైట్గా పైకెత్తాలి, ముందుకు తీసుకెళ్ళాలా. 2, కాన్స్టిపేషన్, గ్యాస్ ప్రాబ్లమ్, స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. రివర్స్. ఇలా 25 to 50 టైమ్స్. మీరు కౌంట్ పెంచడం వల్ల వెయిట్ తగ్గుతారు, కానీ డే 1 వీక్లో చేయకండి, కొద్దిగా పెంచుతూ వెళ్ళాలి. సో అదర్ లెగ్, సేమ్ అదర్ లెగ్, 1 2, స్ట్రైట్గా పైకి ఎత్తాలి, స్ట్రైట్గా ముందుకు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది. నా రిలాక్స్. ఇప్పుడు ఆల్టర్నేట్ లెగ్తో చేయాలి. నా లిఫ్ట్ యువర్ లెగ్స్. నా స్టార్ట్. 1 2 3 4 5, సేమ్ రివర్స్. 1 2 3 4 5 and 6. రిలాక్స్. ఇలా చేసి ఎక్కడ అలసిపోయినా కానీ కొద్దిసేపు శవాసన చేయాలి. 2 కాళ్ళ మధ్యలో గ్యాప్, అరిచేతులు ఆకాశం వైపు పెట్టాలి. ఇలా 3 minutes రిలాక్స్ అయ్యి మళ్ళీ ఆసన ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఆసనాల్లో ఉన్న మెయిన్ బెనిఫిట్ అదే, మీరు ఎక్కడ అలసిపోతే అక్కడ కొంతసేపు రిలాక్స్ కండి. ఎక్కువసేపు రిలాక్స్ అయితే మళ్ళీ బద్ధకం వచ్చేస్తుంది. ఒక 2 to 3 minutes, అంతకంటే ఎక్కువ చేయకూడదు. లాస్ట్లో శవాసన ఒక 5 minutes చేయొచ్చు. 2 కాళ్ళు దగ్గర తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు పాద వృత్తాసన. ఇప్పుడు చక్ర చేసాం, వృత్త. లిఫ్ట్ యువర్ రైట్ లెగ్, ఫుల్ పైకి ఎత్తి పూర్తి సర్కిల్. 1 2, పూర్తి సర్కిల్ చేయాలి. 3. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద వచ్చే నంబర్లో మీరు ఫోన్ చేయండి, పూర్తిగా చెప్తాం. మా దగ్గర రెగ్యులర్ క్లాసెస్ అవుతూ ఉంటాయి. రివర్స్. చాలామంది 25 days 1 monthలో బాగా వెయిట్ తగ్గి పొట్ట చుట్టూన్న కొవ్వు తగ్గిన వారు ఉన్నారు. రివర్స్. రిలాక్స్. నెక్స్ట్ లెగ్. Make circles. 1 2 3 4 5. రివర్స్. చూడండి, నేను 5 counts ఇస్తున్నాను, మనకు టైం లేదు కాబట్టి 5 countsలోనే చెప్తున్నాను. మీరు ఇది 25 to 30 counts చేయండి. మీ పొట్ట చుట్టూన్న కొవ్వు తగ్గిపోతుంది. ఎట్లాంటి కొవ్వు ఉన్నా, ఎంత పెద్ద బాణ లాంటి పొట్టున్నా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల
కొద్దిగా టైం తీసుకున్న పూర్తిగా తగ్గిపోతుంది. రిలాక్స్. కొంచెం శవాసన, 2 కాళ్ళ మధ్యలో గ్యాప్, అరిచేతులు ఆకాశం వైపు. అలసిపోయిన ప్రతిసారి సూర్య నమస్కారాలు చేసిన తర్వాత, ఏదైనా సూక్ష్మ వ్యాయామం చేసిన తర్వాత, ఏ ఆసనం చేసిన తర్వాత అలసిపోతే ఒక 2 to 3 minutes రిలాక్సేషన్ చేసి దాని తర్వాత రిలాక్స్ కండి. ఇప్పుడు మనం చూసాం కదండి కొన్ని ఆసనాస్. ఓకే, రిలాక్స్ అయిపోయింది, కూర్చోండి. సో థ్యాంక్ యూ భాను విరాట్. ఈరోజు మనం చూసాం కదా, ఇప్పటి వరకు మనం చేసిన ఆసనాలు రోజు సూక్ష్మ వ్యాయామంతో పాటు చేయాలి, నిదానంగా కౌంట్ పెంచుతూ చేయాలి. ఒకటే రోజులో చేసాము మనకు తగ్గిపోతుందంటే తగ్గదు. మీకు మీ ఉపయోగాలను బట్టి చూసి చేయండి. చేసి మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకొని అందమైన ఆకృతిని తెచ్చుకోగలుగుతారని ఆశిస్తూ ఈరోజుకి ఇక్కడ సెలవు. మళ్ళీ నెక్స్ట్ మనకు వచ్చే ఎపిసోడ్లో మనం ఇంకా కొన్ని ఆసనాలు చూద్దాం, వాటి వల్ల మనకున్న సమస్యలు తగ్గించుకుందాం, పూర్తి ఆరోగ్యవంతులుగా అవుదాం. నమస్కారం.